పండగొచ్చింది. అదే ఉగాది పండగొచ్చేసింది కదండీ! దగ్గరలోనే ఉందనమాట. ఇంకా ఇంట్లో ఆడవాళ్ళందరూ పండగ పనులైతే మొదలుపెట్టి ఉంటారు. ప్లస్ కొంతమంది అయితే అయిపోయి కూడా ఉంటాయనుకుంటాను. నాది కూడా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. నేను ఎన్ని రోజులు పనులు చేశాననేది మీకు చెప్తాను. మీరు కూడా పండగ పనులు స్టార్ట్ చేశారా? ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పండగ ఉగాది పండగ వచ్చింది కదండి. దగ్గర పడుతుంది అంటే ఇంకా జస్ట్ ఆదివారమే కదా. ఒక 3 రోజులు ఉంది. పండగ పనులన్నీ ఇంట్లో అందరూ మొదలు పెట్టేసి ఉంటారు. ఆడవాళ్ళకి పండగ వచ్చిందంటే అబ్బా ఎన్ని పనులు ఉంటాయండి. అస్సలు ఇంకా 10 రోజులైనా తెగవు కొంతమందికి. నాలాంటి వాళ్ళకైతే మాత్రం నిజంగా చెప్తున్నా, నాకైతే దాదాపు వారం రోజులు పడుతుందండి మా ఇంట్లో క్లీన్ చేసుకొనిక మాత్రం. నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి, నాకైతే వారం రోజులు ఖచ్చితంగా పడుతుందన్నమాట. ప్రతి ఇయర్ ఉగాదికి మాత్రం అన్ని సామాన్లన్నీ కిందికి దించి కప్బోర్డ్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసేసి సామాన్లన్నీ తోమిపెట్టి మళ్ళీ నీట్గా ఆరిన తర్వాత కప్బోర్డ్స్లో సర్దేస్తానమాట. ఇదొక నాకు అలవాటు. ఉగాదికి ఈ పని చేస్తాను. మామూలుగా పండగలకైతే ఊరికే దుమ్ము దులిపేసి ఊరికే తుడిచేసి పెడుతూ ఉంటాను. కానీ ఉగాదికి మాత్రం అన్నీ తోమేస్తానమాట. ఇంకా లోపల పెద్ద పెద్ద సెరవలు ఉన్నాయండి. అవన్నీ తీయలేదు నేను. ఇంకా అవన్నీ నీట్గానే ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ తోమెంత లేదు. దించుకొని ఎక్కి దిగేసరికి కాళ్ళు నొప్పులు వస్తాయి. ఇంకా అవి నీట్గా ఉన్నాయని చెప్పేసి తుడిచేసి పెట్టేశాను అనమాట. ఇలా పైన సామాన్లన్నీ వంట రూమ్లో సర్దేసుకున్నాను. తర్వాత ఇవి ఉన్నాయి కదా స్టాండ్స్, ఇవి కూడా తీస్తానండి. సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా తీసి లోపలంతా దుమ్మంతా ఊడ్చేసి మళ్ళీ వాటిని బాగా కడుగుతానమాట. సర్పేసి నీట్గా కడిగేసి మళ్ళీ అన్ని సామాన్లన్నీ సర్దేసి పెట్టుకుంటూ ఉంటాను. సో ఈ విధంగా వంట పని, ఇంటి పని, ఇన్ని పనులు ఉంటాయన్నమాట. వంట పని కూడా చేసేసాను. పొద్దున్నే గోంగూర పప్పు చేశాను. అలాగే జంచుగడ్డలు, చామదుంపలు అంటారు కదా, అవి ఉంటే ఉడకబెట్టేశాను అనమాట. ఉదయం జొన్న పొంగల్ చేశాను. అది కొద్దిగా మిగిలింది. జొన్న పొంగల్ అయితే సూపర్ ఉందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇంకా వంట పని అన్నీ చేసేసి ఇంటి పని మొదలు పెడతాను. ఎప్పుడైనా సరే వంట చేయకుండా పనులు మొదలు పెట్టామనుకోండి, ఇంకా అదొక టెన్షన్. వంట చేయాలని చెప్పేసి. అందుకే పొద్దున్నే వంట చేసేస్తే ఇంకా ఇంటి పని ఎంతసేపు అయినా సాయంత్రం వరకైనా చేసుకుంటూనే ఉండొచ్చు అనమాట. సో ఇట్లా కొన్ని ఇంట్లో వంట సామాన్లు అవి ఇవి తోమేసిన తర్వాత హాల్లో అయితే సోఫా సెట్ అన్నీ క్లీన్ చేస్తున్నానండి. ఇది చాలా దుమ్ము పడిందనమాట. అది ఎందుకు పడిందో మీకు చెప్తాను. ఏదైనా సరే అండి, డీప్ క్లీనింగ్ చెయ్యాలి అనుకుంటే మాత్రం నేను ఒక బ్రష్ తీసుకుంటాను. ఇంకా ప్రతి మూల అన్నీ ఇంకా ఇట్లా బ్రష్తో దుమ్ము దులిపేస్తూ ఉంటాను. క్లాత్ తీసుకొని తుడుస్తూ ఉంటానన్నమాట. నాకు అందుకే చాలా లేట్ అవుతుంది పనులు. చాలామంది అన్ని రోజులు ఏం పనులు ఉంటాయి అంటారు. కానీ నాకు మాత్రం 10 రోజులైనా చేస్తూనే ఉంటాను. ఇలా నీట్గా ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటే ఎందుకు కాదండి, 10 రోజులేమి నెలైనా చేసుకోవచ్చు అనమాట. అట్లా ఉంటుంది నా పని. ఎందుకంటే ఒకసారి మనం డీప్ క్లీనింగ్ చేసుకున్నామంటే ఇంకా దాదాపు ఒక 2-3 నెలల వరకు మనకు వాటి జోలి పోమన్నమాట. నీట్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, సోఫా సెట్కి ఇట్లా సైడ్లకంతా దుమ్ము ఉంటుంది. అది క్లాత్తో తుడిచినా పోదు, తడి క్లాత్తో తుడిచినా పోదన్నమాట. ఇట్లాంటి చిన్న బ్రష్ తీసుకొని అంత దుమ్ము దులిపేసి తుడుచుకున్నామంటే నీట్గా ఉంటాయండి సోఫా సెట్లు కూడా. నేను కిటికీలు, అలాగే సెల్ఫ్లు, ఏదైనా సరే అండి, ఒక బ్రష్ తీసుకొని మొత్తం దులిపిన తర్వాతనే క్లాత్ తీసుకొని తుడుస్తానన్నమాట. ఈ విధంగా పని చేసుకుంటూ ఉంటాను. హాల్లో అయితే మొత్తము షోకేస్ అంతా కూడా నీట్గా సర్దేశాను అనమాట. పైవన్నీ కూడా కడిగేసి సర్ది పెట్టాను. స్టాండ్ ఉంది. స్టాండ్ ఎక్కి అన్నీ నేనే ఒక్కదాన్నే చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా పండగ వచ్చిందంటే ఇంకా పెద్ద పని మనిషిని నేనే మా ఇంట్లో. ఇంకా చేసుకుంటూనే ఉంటానన్నమాట. ఏదో ఒక పని, రోజు కొన్ని పనులు చేసుకుంటూ ఉంటాను. అన్నీ ఒకరోజు అయితే నేను చేయలేనండి. హాలు, 2 బెడ్రూములు, వంట రూము, కిచెన్, బయట ఇవన్నీ అయితే నేను ఒక్కరోజు చేయలేను. నాకు దాదాపు అంటే వారం రోజులు పడుతుంది అనమాట. ప్రయోగాలు చేస్తూ ఉంటాను. చూడండి, ఈ సోఫా సెట్ను బోర్లో పెట్టేశాను అనమాట. ఎందుకు పెట్టాను చూడండి, ఇవి ఉన్నాయి కదా, దీనిలోకి మనం రోజు బండలు తుడుస్తుంటాం కదండి. బండలు తుడిచినప్పుడు పీసులు,
అదే బండలకు అది ఉంటుంది కదా కర్రకి, ఆ కర్రకి దారాలు అవి ఇరుక్కుపోతుంటాయన్నమాట. అలాగే ఏదైనా మనం జడ వేసుకుంటున్నప్పుడు జుట్టు కానీ, ఒకవేళ ఏదో దువ్వుతున్నప్పుడు ఏదో డస్ట్ అంతా ఉంటుందన్నమాట. అది ఒకసారి మనము అంతా తీసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బోర్లో పెట్టేసి దులుపుకొని మళ్ళీ చక్కగా పెట్టేస్తానన్నమాట. ఇలా చేసుకుంటూ ఉంటానన్నమాట. అందుకే నాకు పనులు లేట్ అవుతూ ఉంటాయి. చూడండి ఆ సోఫా సెట్లు క్లీన్ చేసేసరికి ఎంత డస్ట్ వచ్చిందో. చూడండి ఎంత డస్ట్ ఉందో, కంటికి కనపడదు మనకి ఈ డస్ట్. అసలు మన ఇల్లు ఇంత నీట్గా ఉంది, మన ఇంట్లో ఇంత దుమ్ము ఎట్లా వస్తుందబ్బా అని అనుకుంటాము. కానీ క్లీన్ చేయడం ఒక్కసారి మొదలుపెట్టి చూడండి ఎంత దుమ్ము వస్తుందో. ఇది ఎందుకు వచ్చింది తెలుసా? ఇది డస్ట్ అంతా చాలా రోజు అంటే పండగ ముందే కొద్ది రోజుల ముందులేండి హాల్లో ఏసీ బిగించామన్నమాట. ఏసీ బిగించే పని పెట్టుకున్నామంటే ఇంకా డస్ట్ చాలా ఉంటుంది, దుమ్ము అంతా. బెడ్రూమ్లో ఉన్నింది, అది హాల్లోకి మార్చామన్నమాట. ఆల్రెడీ 2 బెడ్రూమ్లలో ఎందుకులే అని చెప్పేసి బెడ్రూమ్లోది హాల్లోకి ఫిట్టింగ్ చేసేసాము. అందుకు కొద్దిగా డస్ట్ అంతా పడింది. ఇంక ఎలాగో పండగ వస్తుంది కదా, అప్పుడు సోఫా సెట్లు అంతా నీట్గా బ్రష్తో దులపచ్చులు అని చెప్పేసి అనుకున్నాను. ఆ విధంగా కొద్దిగా ఎక్కువ దుమ్ము కూడా పట్టిందనమాట. సో ఇంకా పనులు పెట్టుకున్నామంటే ఇంట్లో ఏదో ఒకటి దుమ్ము వస్తూనే ఉంటుందన్నమాట. కాబట్టి మనము పండగలకి కనీసం రోజు అంటే మనం ఇలాంటి పనులు చేసుకోలేము. కనీసం పండగల కన్నా మనం ఇంటిని డీప్ క్లీనింగ్ చేసుకున్నాము అంటే ఇంకా చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇల్లు. నాకైతే అదే ఇష్టం అండి. సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా ఇంకా బ్రష్ తీసుకొని మంచాల కింద కూడా అండి, మంచాల కింద చాలా మటుకు చాలా బూజు ఉంటుందన్నమాట. పైన అట్లా ఊడ్చేస్తే అది పైపేది మాత్రమే వస్తుంది, లోపల మనం మంచం కింద దూరి అదంతా బ్రష్ తీసుకొని దులుపుకోవాలండి. లేకుంటే దోమలు ఇవన్నీ ఉంటాయన్నమాట. చిన్న చిన్న సాలెపురుగులు ఉంటాయి, అవి ఎక్కువ బూజును ఇంట్లోకి మంచాల కింద ఇంట్లో అంతా పెట్టేస్తుంటాయి అన్నమాట. అవన్నీ కూడా మనం చంపుకొని నీట్గా చేసేసుకుంటాను. నేనైతే అలా చేసుకుంటానండి. ఎవరు ఏం చేసుకుంటారో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రము అలాగే చేస్తానన్నమాట. నాకు అందుకే కూడా లేట్ అవుతుంది పని. సో ఇంకా మాస్టర్ బెడ్రూమ్ అయితే అంతా అయిపోయిందండి. పైన కప్బోర్డ్స్ నీట్గా సర్దేశాను. అలాగే బెడ్షీట్లు అన్నీ మార్చేసి కొత్త బెడ్షీట్లు కూడా వేస్తున్నాను. ఇంకా పండగ జస్ట్ ఇంకా 3 రోజులే ఉంది కాబట్టి ఇంకా ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా కర్టన్స్ అన్నీ మార్చేసాను. పిల్లో కవర్లు అన్నీ వాషింగ్ మిషన్కి వేసేసుకొని మళ్ళీ కొత్త వేస్తూ ఉంటానన్నమాట. సో ఇలా ఇంటి పనులన్నీ నేను చేసుకుంటూ ఉంటాను. అయ్యో! పండగ వచ్చిందంటే మాత్రం నిజంగా అండి ఆడవాళ్ళకి రెస్ట్ అనేదే ఉండదు. ఏంటో మరి ఇంకా ఆ పని ఈ పని అని తెగవన్నమాట. చేసుకుంటూనే ఉంటాము. ఇంకా అసలు విసుగు కూడా రాదు. రోజు కొద్దిగా చేసుకోవాలా పండగ దగ్గర పడుతుంది, ఇంకా చేయాలని అదొక తాపత్రయంలాగా ఉంటుందన్నమాట. బెడ్షీట్లు ఉతకడము, కర్టన్లు ఉతకడము, సోఫా సెట్లు, దిండి కవర్లు మార్చుకోవడము, తర్వాత అవి ఇవి డోర్కి డెకరేషన్లకు పెట్టుకుంటాం కదా, అవన్నీ ఉతికేసుకోవడము. అబ్బా ఎన్ని పనులు ఉంటాయో. మళ్ళీ లాస్ట్కి ఫ్రిడ్జ్ కూడా కడుక్కుంటాం అనమాట. ఫ్రిడ్జ్ కడగడము, చిమ్మీలు ఇవన్నీ ఉంటాయన్నమాట. చాలా పనులు ఉంటాయండి. నేనైతే చేయలేని కూడా కడుగుతానండి నిజంగా. పండగ రోజు ఇంకా పండగ వస్తుందంటే ముందన్నీ ఇంకా చైర్లు కూడా సర్పేసి నీట్గా కడిగేస్తానమాట. మనం పైన ఊరికే తుడుచుకుంటాం, మన లోపల అదంతా తుడిచాం కదండి, బూజు అదంతా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి చైర్లతో సహా మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. మీరు ఎలా చేస్తారు? మీరు కూడా ఇలాగే చేస్తారా? ఒకవేళ ఇలా చేస్తారో లేదా కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్కి బాత్రూమ్తో సహా క్లీన్ చేసేసానమాట. ఇంకా ఇలా మళ్ళీ వంట రూమ్లో మనకు అన్ని డబ్బాలు అవి కడుగుతూ ఉంటాం కదండి. ఏదైనా వస్తువులు అంటే సరుకులు పురుగు పట్టిందా లేదా అని చూసుకొని వాటిని చెరుకోవడం, మళ్ళీ ఎండలో పెట్టుకోవడం, ఇట్లాంటి పనులు కూడా మనకు లేట్ అవుతూ ఉంటాయి. అవి కూడా చేసుకుంటుంటాను. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి స్విచ్ బోర్డులతో సహా తుడుచుకుంటానండి నేనైతే. చాలామంది స్విచ్ బోర్డును తుడచరండి, చాలా బ్లాక్గా ఉంటాయన్నమాట అసలు స్విచ్లు. అసలు అట్లా ఏలు పెట్టాలంటే కూడా అసహ్యంగా అనిపిస్తుంటుంది, అట్లా ఉంటుందన్నమాట. లేదండి అలా ఉంచుకోకుండా నీట్గా తుడుచుకోవాలి, కొత్త బోర్డులాగా ఉండాలన్నమాట. నేనైతే అదే పనే చేస్తాను. ఇంకా ఇలా మొత్తం హాల్ అన్నీ అయిపోయాయి. ఇంకా లాస్ట్లో అయితే దేవుని రూమ్ చేస్తానండి. ఇంకా దేవుని రూమ్ టైల్స్ కూడా మొత్తము తుడుచుకోవాలి క్లాత్ పెట్టేసి. ఇంకా ఆ పని లాస్ట్లో చేస్తాను. చూడండి ఇంకా వంట రూమ్లో కొన్ని ఇంకా ఉన్నాయన్నమాట అక్కడక్కడ, అవన్నీ కూడా చేసేసుకోవాలి.
ఇన్ని పనులతో పాటు కొన్ని మన పర్సనల్ పనులు కూడా ఉంటాయన్నమాట. అవి కూడా చేసేసుకోవాల్సిందే. ఎన్ని పనులున్నా మన పనులైతే ఆగవన్నమాట. నేను ఆల్రెడీ పొదుపులో లీడర్ని అనమాట. అవన్నీ కరెక్ట్ నెల టైం అనమాట. అవన్నీ లెక్కలేసి డబ్బులు అవి కూడా బ్యాంకులో కట్టేసి రావాలి, రాసి పెట్టాలి. ఇలాంటి పనులు కూడా చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఇది మా బెడ్రూము. ఈ బెడ్రూమ్ కూడా నీట్గా సర్దేశాను. కప్బోర్డ్స్, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ అయిపోయాయి అనమాట. లాస్ట్ బీరువా కూడా సర్దుకున్నాను ఈసారి అయితే. ఇంకా అన్నీ అయిపోయాయి. ఇది కూడా బెడ్షీట్లన్నీ మార్చేసాను. సో ఏంటంటే పెయింట్ వేపిద్దాం అనుకున్నాము. మాకు సంవత్సరికము మా మామది చేసుకోవాలనుకుంటున్నాము. కానీ మొన్ననే కొట్టించాంలే అని చెప్పేసి మొత్తం గోడలన్నీ కూడా నేనేం చేశానంటే మొత్తం తుడుచుకున్నాను అనమాట క్లాత్తో. ఇంకా అలా లేట్ అయిపోయింది. తర్వాత ఈ బాత్రూమ్ కూడా నీట్గా అన్నీ కడిగేశాను. చూడండి, ఇంటి పనితో పాటు వంట పనితో పాటు ఇలాంటి పనులు కూడా ఇంట్లో ఆడవాళ్ళు చేయాల్సిందే కదా, తప్పదు అంతే. అలా అన్ని పనులన్నీ అయితే అయిపోయాయి. ఇంకా లాస్ట్లో అయితే దేవుని రూమ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా స్టాండ్ ఎక్కేసి ఒక క్లాత్ పెట్టేసుకొని మొత్తం అయితే ఇంకా సర్పు నీళ్ళతో మొత్తం తుడిచేసుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న కిటికీ పెట్టామన్నమాట. ఇంకా అది కూడా నీట్గా చేసేసుకుంటున్నాము. మాకు దేవుడి రూమ్లో పిరమిడ్ పెట్టించుకున్నామండి. అంటే పిరమిడ్ అంటే అందరికి తెలిసే ఉంటుంది కదా, ఒక వైబ్రేషన్ అనమాట. చాలా మంచిగా పూజ చేసుకున్నప్పుడు కొద్దిసేపు ధ్యానం చేసుకోవచ్చు, అలా బాగుంటుందని చెప్పేసి పిరమిడ్ అయితే పెట్టించుకున్నాము. సో మా దేవుని రూమ్ అయితే ఇలా అందంగా క్లీన్ అయిపోయింది. ఇంకా తర్వాత ఇదంతా తుడిచిన తర్వాత ఇంకా దేవుని ఇవన్నీ తోమేసి పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా అయితే పనులన్నీ చేసుకుంటున్నానండి. కానీ పండగ వచ్చిందంటే మాత్రం ఒళ్ళు హూనమైపోతుందండి. అన్ని పనులు ఉంటాయన్నమాట. కంటికి కనపడవు, కానీ అది ఒకటి చేస్తుంటే ఒకటి చేస్తుంటే ఒకటి ఊరుతూనే ఉంటాయి పనులు మాత్రము. నాకైతే అలాగే ఉంటాయండి. అలా మళ్ళీ తర్వాత కబోర్డ్స్ అన్నిటిని, డోర్లని, వాటిని తుడుచుకోవాలా. సర్పేసుకొని నీట్గా మరకలు ఉంటాయి కదా, అవి తుడుచుకోవాలి. అంటే అప్పుడప్పుడు చేస్తున్నా కానీ పండగ రోజు మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ చేస్తేనే అదొక తృప్తి ఏంటో మరి. ఇన్ని పనులు చేసుకొని వీడియోలు చేయాలంటే కూడా కొంచెం టైం పడుతుంది. అందుకే ఈ మధ్య 2 రోజుల నుంచి వీడియో పెట్టలేదు. ప్లీజ్ అండి, తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, ఆల్ అని ఆప్షన్ పెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది వీడియో అని చెప్పేసి. మీరు పండగ పనులు ఎలా చేసుకున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరన్నా ఉంటే షేర్ చేయండి వాళ్ళకి కూడా. ఇంక ఇప్పుడైతే దేవుని రూమ్ అంతా అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఓన్లీ ఇప్పుడు ఈ డోర్ ఒక్కటి తుడిచేస్తే పని అయిపోతుంది. ఇంకా నాకు అన్ని పనులు అయిపోయాయి అనమాట. చూడండి, ఇలాంటి చిన్న బ్రష్ పెట్టుకుంటాను, సపరేట్గా పెట్టుకుంటానండి నేను దేవుళ్ళకి, సామాన్లకి, ఈ డోర్లకి ఒక కొత్త బ్రష్ పెట్టేసుకుంటాను అనమాట. అదే వాడుతూ ఉంటాను. అది తడి చేసుకొని ఇట్లా చిన్న చిన్న గీతలు ఉంటాయి కదండి డోర్లకి, డెకరేషన్కి, వాటిలో దుమ్ము ఉంటుంది. అది మనం క్లాత్తో తుడిచినా సరే పోదు. ఇలా బ్రష్కి తడి చేసుకొని సర్పు నీళ్ళలో అద్ది ఇలా మొత్తం అలా అంటూ ఉంటే మొత్తం డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. నీట్గా ఉంటుంది డోర్లు. మనం అలాగే తుడుచుకోకుండా పెట్టేస్తే దుమ్ము పట్టి అంత అందంగా కనపడవు అనమాట. కాబట్టి కనీసం పండగలప్పుడన్నా సరే మనం ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటే మన ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది, మనకు కూడా హాయిగా ఉంటుందన్నమాట. నీట్గా కనిపిస్తుంది ఏదైనా సరే. చూడండి, ఇలా అంతా బ్రష్తో అన్న తర్వాత మళ్ళీ క్లాత్ తీసుకొని తుడిచేసుకోవచ్చు. అసలు దుమ్ము అనేదే ఉండదండి, నీట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక బ్రష్ పెట్టుకోండి. ఏదైనా డోర్లకు కానివ్వండి, మంచాలకు కూడా డెకరేషన్లు ఉంటాయి కదండి, డిజైన్లు ఉంటాయి కదా, డిజైన్లు ఉంటాయి కదా, ఆ డిజైన్లలో కూడా ఇలా మనం బ్రష్తో అన్నామంటే డస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట, దుమ్ము. నీట్గా అవుతాయి ఏవైనా సరే. కిటికీలకు కానీ దేనిలకైనా సరే నేను ఇలాగే చేస్తానన్నమాట. వేలు పెట్టి నేను ఆన్లైన్లో అలాంటివి కొనానండి. అంటే నీట్గా చేసుకోవడానికని ఏవేవో ఉంటాయి కదా, అలాంటివి అయితే నేను అస్సలు కొనను. ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా నీట్గా చేసేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇదండి, ఈ విధంగా నేనైతే పండగ పనులు స్టార్ట్ చేశాను. పండగ పనులు అన్నీ కూడా అయిపోయాయి. ఇంకా పండగ ఒకటి చేసేసుకోవాలి, సంవత్సరం చేసుకోవాలి మేము పండగ.
ఎందుకంటే శనివారం రోజు మా మామకు సాంబ్రాణి వేసుకొని మరుసటి రోజు పండగ చేసుకోవాలనుకుంటున్నాము. 1 ఇయర్ అవుతుంది. ఇంకా పండగ రోజు టెంకాయ కొట్టేసుకుంటాము దేవుడికి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సంవత్సరం అయింది మేము పూజలు చేయక సరిగా. అంటే ఈ మధ్యలో 5 నెలల్లో పూజలు చేశాము. కానీ టెంకాయ ప్రసాదాలు ఇవేం పెట్టలేదు. ఉగాదికైతే టెంకాయ కొట్టేసి ప్రసాదం పెట్టాలని అనుకుంటున్నాము అందరము. సో ఈ విధంగా అయితే అందుకని చెప్పేసి కూడా నీట్గా అన్నీ చేసేసుకుంటున్నాము. చెట్ల సాంబ్రాణి పండగ 2 కలిసి వచ్చాయన్నమాట. అంతేనండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.